వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ అండ్ చంద్రికలని నిలదీస్తున్న రమాదేవికి చంద్రిక చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. చూడండి అమ్మగారు, మీరు చెప్పినట్టు మన ముగ్గురి మధ్య ఉన్న అగ్రిమెంట్ అనేది ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదు. అయినా మీరు మమ్మల్ని ఇలా గుడికి రానివ్వకపోవడం కూడా చాలా పెద్ద తప్పు. మేము ఏమీ కావాలని రాలేదు. నా భర్త ఆశీర్వాదం తీసుకోవడానికే వచ్చాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి మీరు ఒకవేళ ఆంక్షల్ని దాటాలి అనుకుంటే నేను కూడా నా రూల్స్ని దాటాల్సి వస్తుంది అమ్మగారు. అప్పుడు నేనే అసలైన భార్యనని అందరి ముందు చెప్పాల్సి వస్తుంది. చెప్పేమంటారా అని అనేసరికి వద్దు వద్దు, ఏమీ వద్దు, అగ్రిమెంట్ నువ్వు మీరొద్దు, నేను మీరును అని చెప్పి ఇంకా అలా రివర్స్లో వాళ్ళనే బ్రతిమలాడుతూ అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా ప్రేమేమో ఎంతో హ్యాపీగా చామంతి నల్లపూసల కార్యక్రమాన్ని దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ రౌడీ విలన్ మాత్రం ఎన్ని ట్రైస్ చేసినా సరే వాడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు. లైక్ మల్లీశ్వరి మూవీలో ఒక రౌడీలాగా ఎన్నిసార్లు చంపాలని ట్రై చేసినా సరే వాడికి ఏదో ఒకసారి ఏంటి కొబ్బరికాయ కొడతాడు ప్రేమ్. ఆ కొబ్బరికాయ యొక్క పీస్ వచ్చి వాడి తలకి తగిలేసరికి వాడు కింద పడిపోతాడు. సో వెంటనే ఆ రౌడీ చామంతి నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టనని చెప్పి చాలా కోపంగా వేరే రోజు ప్లాన్ వేసుకుందామని ఫిక్స్ అయ్యి అక్కడి నుండి ఆ రౌడీ వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా చామంతికి 5 ముత్తైదువులు నల్ల పూసలు గుచ్చి ఇచ్చేసేసరికి చామంతి హ్యాపీగా మెడలో వేసుకోవాలి అనుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే పంతులు గారు ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి పక్కకు వెళ్ళేసరికి అప్పుడే ఇంకా ప్రేమ్ పంతులు గారి దగ్గరికి వస్తారు. పంతులు గారు ఒక్క నిమిషం అని అంటారు. ఏమైంది బాబు అని అంటారు. పంతులు గారు, నా భార్య మెడలో నేనే నల్ల పూసలు వేయాలనుకుంటున్నాను పంతులు గారు. ఎందుకంటే తనకి ఈ విషయం నాకు తెలుసని తెలీదు. నేను ఎప్పుడు బయటపడతానా అని, తను ఎప్పుడు బయటపడుతుందా అని నేను ఎప్పుడు బయటపడతానా అని తను. ఇద్దరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. తన నోటితో తను చెప్పేంత వరకు నేను తన్ని అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. కానీ భర్త చేత్తోనే నల్ల పూసలు వేస్తే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటారు కదా. అందుకే మీరు నేను చెప్పినట్టు చేస్తే అని అనేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పంతులు గారు. బాబు, మీ ఇద్దరి ప్రేమ ఎంతో పవిత్రమైనది. నిజంగా ఇలాంటి పవిత్రమైన ప్రేమల్ని చూడడం చాలా అరుదు బాబు. ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబు అని చెప్పి పంతులు గారు ఇంకా నల్లపూసలు తీసుకొని వస్తారు. వచ్చి అమ్మ చామంతి, నల్లపూసల్ని నీ మెడలో వేసుకునే ముందు ఒక్క 2 నిమిషాలు దేవుడికి మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న కోరిక కోరుకోమ్మా అంటారు. ఇంక వెంటనే చామంతి కళ్ళు మూసుకొని, దేవుడా ఎప్పుడు నా భర్త సుఖంగా సంతోషంగా ఉండాలి, నా అత్తిలు చాలా బాగుండాలని చెప్పి అలా కోరుకుంటూ ఉండగానే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ అలా వచ్చి ఇంకా తన మెడలో నల్ల పూసలు వేసి అక్కడి నుండి చూస్తూ పాపం చామ్ వైపు, చామ్ నుదుటిన కుంకుమ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంక వెంటనే చామంతి కళ్ళు తెరిచి నల్లపూసలు ఎక్కడా అని చూసుకునేలోపు అవి తన చైన్ దగ్గరే ఉంటాయి. ఒక్కసారిగా వాటిని చూసి చామంతి అలా షాక్లో ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను వేసుకోవాలనుకుంటే ఇది ఎలా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట చామంతి. అమ్మ, నీకు దేవుడంతా మంచే చేశాడు. ఎప్పుడు దేవుడు అందరికీ మంచి చేస్తూ ఉంటాడమ్మా, నువ్వేం కంగారు పడద్దని చెప్పి ఇంకా చామంతినైతే పాపం అలా కూల్ చేస్తారనమాట పంతులు గారు. చామంతి నిజంగా ఇదేదో దేవుడి లీలాగే ఉంది ప్రేమ్ బాబు అని చెప్పి పాపం మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా చామంతి అయితే ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా రోజా అలా చూస్తూ ఉంటే అప్పుడే అందరు కంకణాలు కట్టుకొని వస్తూ ఉంటారు అనమాట. లైక్ అప్పుడే ఇంకా చూస్తుందనమాట. చామంతి చేతికి కంకణం చూస్తుంది, ఇటువైపు ప్రేమ్ చేతికి కంకణం చూస్తుంది, అండ్ హర్షవర్ధన్ చేతికి అండ్ చంద్రిక చేతికి కూడా కంకణాన్ని చూస్తుంది. ఒక్కసారిగా చంద్రిక చేతికి చూసేసరికి షాక్లో అయితే ఉండిపోతారు. చంద్రిక, ఏంటి నువ్వు గుడికి వెళ్ళావా అని అడుగుతారు. అవునమ్మగారు, నేను గుడికి వెళ్ళి వచ్చానని చెప్పేసరికి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో డౌట్గా చూస్తూ ఉంటుంది రోజా. ఏంటి, ఈ రమాదేవి గుడికి వెళ్ళి వచ్చానని చెప్పింది, కానీ తన చేతికి కంకణం లేదు, మావయ్య గారి చేతికి కంకణం ఉంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా ఏదో ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు. ఇంకా అలా చామంతి ఏమో డిన్నర్ అయిపోయిన తర్వాత గార్డెన్లోకి వచ్చేసరికి అప్పుడే ప్రేమేమో అలా హ్యాపీగా చామ్ వైపు చూస్తూ ఉంటారు. చామ్, ఏంటి
ఇవాళ చాలా కొత్తగా కనబడుతున్నావు అని అంటారు. కొత్తగానా? ఏమైంది? నాకేమీ అర్థం కావట్లేదే అని అనేసరికి, అవును చామ్, నువ్వు ఇవాళ చాలా కొత్తగా కనబడుతున్నావు. ఇవాళ గుడికి వెళ్ళి వచ్చావు కదా! నువ్వు అనుకున్న పని అయిందా చామ్ అని అంటారు. అయ్యింది బాబు అని అంటారు. చామ్, ఇప్పటికీ అడుగుతున్నాను. నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా చామ్ అని అడుగుతారు. "అబ్ బాబు, నేను నేను మీకేమీ చెప్పాలని అనుకోవటం లేదు బాబు" అని అంటుంది. ఎందుకు చామ్? ఇంకా నా దగ్గర ఎందుకు ఈ నిజాన్ని దాచిపెడుతున్నారు? ఎందుకు దాచిపెడుతున్నారు బాబు అని పాపం చామంతి వైపు చూసుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట. వెంటనే సో ప్రేమ్ ఇంక చామంతి ఏమో, ఎప్పటికైనా నిజం చెప్తాను బాబు, ఆ నిషామ కేసు సాల్వ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా నిజం చెప్తానని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ఇంకా అలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటే నిషా చామంతి వైపు చూస్తూ ఉంటుంది. ఈ చామంతి ఇంకా ఇక్కడే ఉంది. అసలు ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. రేయ్ అని వాడికి ఫోన్ చేస్తుంది. వాడికి ఫోన్ చేసిన వెంటనే ఇంకా అలా వాడైతే అక్కడికి వస్తాడనమాట. ఏంటి మేడం అని అంటారు. ఛీ, అడగడానికి సిగ్గేయట్లేదురా నీకు? నిన్న డబ్బులు ఇచ్చాను. ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? పని ఎలా అయినా పూర్తయిపోతుందని చెప్పావు. కానీ ఎక్కడ ఎక్కడ పూర్తయింది పని అని అంటారు. మీరు చెప్పింది కరెక్టే మేడం. కానీ ఆ చామంతిని ఎప్పుడు అటాక్ చేద్దామన్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది మేడం. అందుకే అటాక్ చేయలేకపోయాను మేడం అని అంటారు. నువ్వు ఇలాంటి సాకులు చెప్తావనా నీలాంటివన్నీ పెట్టుకుంది? చూడు, నేను చెప్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా విను. ఈసారి ప్లాన్ ఫ్లాప్ అవ్వకూడదు, అర్థమైందా అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం, ఈసారి అస్సలు ప్లాన్ అనేది ఫ్లాప్ అవ్వదని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పేస్తాడనమాట వాడైతే. ఇది ఇలా ఉండగా ఇంకా అలా చామంతి అయితే సూపర్ మార్కెట్ కని బయటకు వెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా ఈ రౌడీ వెధవేమో వస్తాడనమాట చామంతి దగ్గరికి. వచ్చి ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా నుండి తప్పించుకోలేవు, అయిపోయావు చూడని చెప్పి చాలా అంటే చాలా కోపంగా తన వైపు చూస్తూ ఇంకా ఎవరు లేని టైంలో చామంతికి అయితే క్లియర్గా వెనకాల నుండి మత్తుమంది ఇచ్చేసి చామంతి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. రేయ్, జాగ్రత్తగా రండి అని వాళ్ళు పిలుస్తాడు. ఇంక వెంటనే వాళ్ళైతే వస్తారు. వచ్చి చామంతిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తారు. చామంతి పాపం స్పృహలో ఉండదు. అప్పుడే ఇంక ప్రేమేమో చామంతికి ఫోన్ చేస్తాడనమాట అదే టైంకి. చామ్ చామ్ ఏమైంది చామ్, ఏమైంది, ఎక్కడున్నావు అని చెప్పి ఎంత ఫోన్ చేస్తున్నా వీళ్ళు ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది అని తెలియక, కాల్లోనే ఉంది అని తెలియక ఇంకా అలా సైలెంట్గా తీసుకెళ్ళిపోతారు చామంతిని. కానీ చామంతి ఫోన్ అయితే అలా ఆన్లోనే ఉంటుంది. ఇంకా వెంటనే అలా ప్రేమ్, చామ్ ఏమైంది చామ్కి, ఎందుకు ఇంతసేపు సైలెంట్గా ఉంది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే ప్రేమైతే ఇంకా పరిగెత్తుకుంటూ సూపర్ మార్కెట్కి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ పాపం కనిపించదనమాట చామంతి. ఈ అమ్మాయిని చూసారా అనేసరికి, ఈ అమ్మాయి కళ్ళు పడిపోతే కొంతమంది ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసని చెప్పి తీసుకెళ్లారు సార్ అని అనేసరికి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. ఎవరు ఎవరై ఉంటారని వెంటనే షాక్లో చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా చామంతినైతే ఆ రౌడీలైతే ఒక ఏరియాకి తీసుకువెళ్తారు. ఏరియాకి తీసుకువెళ్ళి, రేయ్, ఇలాంటి ఏరియాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసు కదా, కాబట్టి ఇక్కడ తన్ని ఒక ఇంట్లో డ్రాప్ చేద్దాం, డ్రాప్ చేసి పోలీసులకి కాల్ చేద్దాం, అప్పుడు పోలీసు వచ్చి ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అది బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, అప్పుడు చామంతి పరువు పోతుంది అని చెప్పి వాళ్ళైతే చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇంకా రూమ్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమేమో రోబో చిట్టికి కాల్ చేసి, రే చిట్టి, ఒకసారి ఒకసారి చామంతి చామంతి ఎక్కడుందో చెప్పరా అని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా చామంతినైతే ఎక్కడుందో ట్రేస్ చేస్తాడు. ట్రేస్ చేసిన తర్వాత ఇంకా వెంటనే చామంతి ఉన్న లొకేషన్ చూసి ఒక్కసారిగా ప్రేమైతే అలా షాక్లో ఉండిపోతాడు. ఇక్కడ ఇక్కడికి చామ్ వెళ్ళడం ఏంటి అని చెప్పి ఇంకా స్పీడ్గా బయలుదేరుతాడనమాట పాపం ప్రేమైతే. ఇంక వెంటనే అలా ప్రేమైతే అక్కడికి వెళ్ళి ఎవరైతే తీసుకువచ్చారో వాళ్ళని బాగా కొడతాడనమాట ప్రేమైతే. ఇంకా కొట్టి కొట్టి పాపం చామంతిని కాపాడుకోవాలని తీసుకువెళ్తూ ఉంటే అప్పటికే వీళ్ళు పోలీసులకి కాల్ చేయడంతో పోలీసు అక్కడికి వస్తారు. వచ్చి చామంతిని అండ్ ప్రేమ్నైతే చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్లో అలా ఉండిపోతారు. ఇంక వెంటనే వైరల్ అవుతూ ఉంటుందన్నమాట.
చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి ఒకే రూమ్లో కనబడ్డారని చెప్పి ఇంకా అలా కనబడేసరికి ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ చూసి హర్షవర్ధన్, రమాదేవి, చంద్రిక అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదంతా కరెక్ట్ కాదు కదా. చామంతి ఇలా ఎందుకు ఇక్కడ, వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకు ఉన్నారని చెప్పి ఇంకా అలా అందరూ షాక్లో చూస్తూ ఉండిపోతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ప్రేమేమో, చూడండి నేను చెప్పేది వినండి అని అంటారు. ఏం చెప్తారు మీరు, ఏం చెప్తారు మీరు? ఇది ఎలాంటి ఏరియానో తెలుసా? ఇక్కడ మీరిద్దరు ఎందుకున్నారు, ఎందుకున్నారు అని చెప్పి అడిగేసరికి, సార్ తన తాళి కట్టిన భార్య, నేను తన మెళ్ళో తాళి కట్టాను అని అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. టీవీలో ఇదంతా చూస్తున్న హర్షవర్ధన్, రమాదేవి, చంద్రిక వాళ్ళు కావాలంటే చూడండి అని చెప్పి తాళిని చూపిస్తాడు. ఇంకా ఒక్కసారిగా అలా పోలీస్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా చామంతి ఏమో అలా చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావో నాకు తెలియచ్చాం, కానీ నీకు ఒక్కటి చెప్తున్నాను విను. ఎప్పటికైనా నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడ్డా నిన్ను కాపాడడానికి వచ్చేది నేనే చామ్ అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ చెప్పేసరికి పాపం చామంతి ఏమో ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. బాబు ఇవాళ మీరు లేకపోతే ఏం జరిగేది బాబు, నిజంగా తలుచుకుంటేనే చాలా అంటే చాలా భయం వేసింది బాబు అని అంటారు. చెప్పాను కచ్చా నిన్ను కాపాడుకోవడానికి నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అని ఇంకా అలా ప్రేమ్ కూడా చామంతికి మాటిస్తాడు. ఇంకా అలా చామంతి ప్రేమైతే ఇంటికి రీచ్ అవగానే రమాదేవి, చామంతి ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకున్నావా అని అడిగేసరికి ఇంక వెంటనే పాపం చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రేమ్ వెంటనే అవునమ్మా, చామంతి మెల్లో నేను తాళి కట్టాను, చామంతి నేను పెళ్లి చేసుకున్నాం అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. రే ప్రేమ్, ఈ విషయాన్ని ఇన్ని రోజులు మాతో ఎందుకు చెప్పలేదురా, ఎందుకు చెప్పలేదు అని అడిగేసరికి, నాన్న కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను నాన్న, కానీ నాకు చామంతి అంటే ఎంతో ఇష్టం, చామంతి లేకుండా నేను బ్రతకలేను నాన్న. ఈ విషయాన్ని నీతోనే చెప్పాలి అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇదిగో ఈ నిషా వల్లే నేను చెప్పలేకపోయాను, కానీ మా ఇద్దరి పెళ్లి పందెం మాత్రం నిజం నాన్న అని అనేసరికి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట హర్షవర్ధన్. వెంటనే ఇంకా నిషా ఏమో, ఏంటి ప్రేమ్ అంటే నాకు నాకు నువ్వు అన్యాయం చేస్తున్నావా ప్రేమ్, నాకు అన్యాయం చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. చూడు, నీ కడుపులో పెరిగే బిడ్డకి నేను కారణం కాదని నేను నీకు ముందే చెప్పాను, నువ్వే కావాలని ఇంకా ఇంకా నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు నిషా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? నా మాట విను, నీకు నీకు ఎవరు ఎవరు నువ్వు కరెక్ట్ అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకో, నా భార్య మాత్రం ఈ జీవితానికి నాకు చామంతినే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు ప్రేమ్. ఇంకా అలా ప్రేమ్ మాటలకి పాపం ఉండిపోతుంది చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.